మైక్రో ఫైనాన్స్ అనే ఒక కంపెనీ పేరుతో మంగ్లీ తమ్ముడు శివ, అట్లనే రమావత మధు ఇంకొంతమంది కలిసి కొంతమంది పేదల్ని, అంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారిని ఏ విధంగా మోసం చేశారు అనేది కథలుగా వస్తున్నాయి. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాలి. అయితే పోలీసుల విచారణలో ఈరోజు కీలకమైన అంశం బయటపడింది. ఇది షాకింగ్ న్యూస్ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మంగ్లీ ఏదైతే చెప్తూ వచ్చిందో దానికి అగైన్స్ట్ గా ఈరోజు పోలీసుల విచారణలో బయటకు వచ్చినాయి. పోలీసులు రమావత్ మధు, తర్వాత మంగ్లీ, శివ చౌహాన్, అలానే ఈ మైక్రో ఫైనాన్స్ తో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ ను కూడా చెక్ చేశారు, బ్యాంక్స్ నుండి తెప్పించుకుని వాళ్ళ స్టేట్మెంట్ లో. ఇక్కడ తెలిసింది ఏంటి అంటే శివ చౌహాన్, అంటే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఈయన అకౌంట్ లోకి 3 సార్లు రమావత్ మధు అకౌంట్ నుండి డబ్బులు పడ్డాయట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కరమైన అంశం. సరే, డబ్బులు పడితే ఏంటి? మంగ్లీ ఆల్రెడీ చెప్పింది కదా, మేము మా ఇల్లుని అమ్మేయాలనుకున్నాము, సో దానికి సంబంధించిన డబ్బులు వచ్చాయి అని చెప్పేసి. కానీ ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఏంటి అంటే తను ఏదైతే విషయం, అంటే ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటుందో, మేము చెప్తే గానీ బయటకు రాదు కదా, మేము ఏం చెప్తే అది ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే నేను సెలబ్రిటీని కదా అనే భావనలో మంగ్లీ ఉందో ఏమో ఎవరికి తెలియదు. కానీ గడియకు ఒక మాట మారుస్తూ వస్తుంది మంగ్లీ. స్టార్టింగ్ లో ఏం చెప్పారు? రమావత్ మధుకి, నా తమ్ముడికి, మాకు ఎవరికి కూడా, అంటే నా తమ్ముడికి నాకు ఈ మైక్రో ఫైనాన్స్ తో ఎలాంటి సంబంధము లేదు అని చెప్పారు. తర్వాత రమావత్ మధు మీ ఇంటికి వచ్చారు కదా, ఫ్లాట్కి వచ్చారు కదా అంటే ఏదో బయటకు వెళ్ళినప్పుడు కలిశారు అన్నారు. సరే, డబ్బులు ఎందుకు మీరు అక్కడ లెక్క పెట్టారు అని చెప్పేసి ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, చూసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అక్కడ ఆమె ఏం చెప్పింది? సార్, నా ఫ్లాట్ అమ్మాలనుకున్నాను, అందుకనే ఆయన ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చి ఇలా కౌంట్ చేయడం, మేము ఇవ్వడం అనేది జరిగింది, కాకపోతే రిజిస్ట్రేషన్ అయితే ఆయన పేరు మీద అవ్వలేదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లు ఇక్కడ కూడా పోనీలే, అది ఫ్లాట్ అమ్మాలి అనుకున్నారు కదా, దానికి ఇచ్చారని చెప్పేసి అనుకున్నాం. అంటే పోలీసుల విచారణలో అంశాలు బయట పడితేనే ఇవి నోరు విప్పుతారా? ఏం జరిగింది ఏంటి అనేది ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు? మొన్నటి వరకు శివ ఎక్కడున్నాడు అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఒక అతను ఈ కేసుకు సంబంధించిన శివ అనే వ్యక్తి కనిపించకుండా పోయారు, ఎక్కడున్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే పోలీసులు కూడా శివ అనే వ్యక్తి కనిపించట్లేదు, నిజమే, కానీ అతను మంగ్లీ తమ్ముడో కాదో మాకు తెలియదు అన్నారు. ఇన్ని రోజుల తర్వాత సడన్ గా నిన్న నైట్ ఆ టైంలో ఆయన మీడియా ముందుకు వచ్చి, నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధము లేదు, ఓ పబ్ లో మా అక్కని రమావత్ మధు వాళ్ళు మా ఇంటికి రండి 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 అని చెప్పేసి అంటే, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాము, మా ఏదైతే ఫినాన్స్ కంపెనీ ఉందో దాన్ని ఓపెనింగ్ కి రండి అంటే మా అక్క నిరాకరించింది. తర్వాత పబ్బులో అడిగినప్పుడు నేను లేనప్పుడు మా అక్క నా నెంబర్ ఇస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అని చెప్తూ, మరి ఆ ఫోటో ఎందుకు కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటికి వెళ్ళారు అనే దానికి కూడా ఆయన ఒక కథ చెప్పుకొచ్చారు. అది వాస్తవమో అవాస్తవమో పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో, వెంటనే ఈ శివ చౌహాన్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చేసి నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే అడ్వకేట్ సుబ్బు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మంగ్లీ అని చెప్పేసి అంటున్నారో, అప్పుడు మంగ్లీ బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇది 1.5 year గా జరుగుతున్న అంశం. చాలా మంది ఈ రోజు నష్టపోయారు. పుస్తలు అమ్మి, బంగారం అమ్మి, ఇల్లు తాకట్లు పెట్టి బిడ్డల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తీసుకొచ్చి పెట్టిన డబ్బులు ఇవన్నీ ఎవరు తిన్నారు? అసలు ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది? ఆ రోజు నాకు తెలియదు అన్నారు. మరి ఇవే అంశాలు ఆ రోజు ఎందుకు మీడియా ముందు చెప్పలేకపోయింది మంగ్లీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు మంగ్లీ ఇంటి మీదకి దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు బాధితులు అని ఒక వార్త బయటకు వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, ఈ విధంగా జరిగింది చెప్పకుండా ఒక్కొక్క నిజం పోలీసుల నోటి నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో దానికి కొన్ని క్షణాల ముందు వచ్చి చెప్పడం అనేది సరైనది కాదు. మీ మీద మీరే బురద జల్లుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. ఇక్కడ ఈ కేసులో ఎవరికి ఎంత సంబంధం ఉంది, ఏం జరిగింది, అలానే అడ్వకేట్ ఎవరైతే సుబ్బు ఉన్నాడో అతన్ని మంగ్లీ బెదిరించింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఆవిడ ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఏ పిఎస్ లో అయితే ఈ సుబ్బు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడో అదే పిఎస్ కి మంగ్లీ కూడా వెళ్ళింది. కానీ ఆ రోజు రమావత్ మధు మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక్కడే ఆవిడ తప్పు చేసింది, ఆవిడ ప్రమేయం ఉంది అని చెప్పేసి బలంగా చాలా మంది చెప్తున్నారు. కానీ పోలీసులు తేల్చాలి నిజంగా మంగ్లీకి సంబంధం ఉందా లేదని.
మంగ్లీ వచ్చే సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన, శివ వచ్చే సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన ఇప్పుడు జనాలు నమ్మే స్టేజ్ దాటేసింది. ఎందుకంటే రమావతి మధుతో ఈ శివ అనే వ్యక్తి తర్వాత మంగ్లీ చెల్లెలు వీళ్ళందరూ వెళ్ళడం, ఆ మంగ్లీ చెల్లెలకి రమావతి మధుకి కూడా పెళ్లి చేయాలనుకున్నారు. ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని కొన్ని ఫొటోస్ కూడా రమావతి మధు చూపించారు. ఇక్కడ కూడా అనుమానం వ్యక్తమవుతుంది. మేము ఒక్కసారి రామావతి మధు కన్స్ట్రక్షన్ అవుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము అండ్ ఫైనాన్షియల్ అదైతే ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళామని చెప్తున్నారు. కానీ మరి ఈ ఫోటోలు ఎక్కడి నుండి వచ్చాయి? రమావతి మధుకి మాకు అసలు పెద్దగా సంబంధమే లేదు, జస్ట్ ఫ్లాట్ అమ్మాలనుకున్నాం మేము. ఆ టైంకి ఆయనకి హైదరాబాద్ లో ఆఫీస్ కావాలి కాబట్టి మాది చూడండి అని చెప్పాను అనేసి అన్నారు. అంత చెప్తే మరి ఈ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి వార్త ఎందుకు బయటకు వచ్చింది? వాళ్ళందరితో ఫోటోలు ఎందుకు, డబ్బులు అక్కడికి తీసుకెళ్లి లెక్క పెట్టాలి? అంత అంటే అంత సంబంధం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలి? అసలు మంగ్లీ పేరు ఎందుకు బయటకు వస్తుంది? జస్ట్ ఇప్పుడు మనం షాప్ ఓపెనింగ్స్ ఉండొచ్చు, చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, లేదంటే రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎక్కడో కాడ అడపా కనిపిస్తూనే ఉంటారు. ఏదో ఒక షాప్ ఓపెనింగ్ కో వెళ్తుంటారు, లేదంటే ఫంక్షన్స్ లో ఎక్కడో కనిపిస్తూ కలిసి ఫోటోలు దిగడం జరుగుతాయి. అంత మాత్రాన చాలా స్కాములు జరుగుతున్నాయి. మరి అన్నిటిలోని వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? అక్కడ కనిపించారు కదా, ఈ రాజకీయ నాయకుడికి సంబంధం ఉంది, ఈ సెలబ్రిటీకి సంబంధం ఉంది అని ఎందుకు ఎవరు చెప్పట్లేదు? మరి ఈ కేసులో మాత్రమే మంగ్లీ పేరు, మంగ్లీ తమ్ముడు పేరు, మంగ్లీ చెల్లెల పేరు ఎందుకు వస్తుంది? ఇలాంటి అనేకమైన క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మరి వాస్తవాలు ఏంటి అనేది పోలీసులు చెప్పాలి. అండ్ శివ చెప్తున్న దాంట్లో కూడా ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ మంగ్లీ మీదకి బాధితులు దాడికి యత్నించే ప్రయత్నాలు ఉన్నాయన్న వస్తున్న సమాచారం మేరకు మరి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం జరగబోతుంది అనేదైతే వేచి చూద్దాం.